ఇప్పుడు చాలా దురదృష్టకరం ఏంటంటే అందరూ కూడాను ఈ ఫుడ్ హ్యాబిట్స్లో చాలా అపోహల్లోకి వెళ్ళి తప్పుదారులు పోతారు. ఈ మధ్య ఎక్కడికి పోయినా కానీ గ్రీన్ టీ అని ఇస్తున్నారు. గ్రీన్ టీ అనేది ఒక పెద్ద కమర్షియల్ యాక్టివిటీ. అంటే ఈ గ్రీన్ టీ వల్ల మీకు వచ్చే లాభం ఏంటో చెప్తాను వినండి. గ్రీన్ టీ మనం చేసుకొని ఒక 10 minutes 5 minutes తాగుతాం కదా, ఆ 10 minutes 5 minutes ఆ చేదుగా ఉండే ఆ గ్రీన్ టీ తాగడం వల్ల ఆ 10 కానీ 5 minutes కానీ మనం పడే టార్చర్ తప్ప ఈ గ్రీన్ టీ వల్ల 5 పైసలు ఉపయోగం ఉండదు. ఎందుకు అంటే మరి అంటూ ఎంతమంది తాగుతున్నారు కదా సార్, ఇదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్కి వెళ్ళామంటే సార్ గ్రీన్ టీ సార్ అంటుంటారు. ఆ ఇచ్చేవాడికి ఆ కార్పొరేట్ ఆఫీస్ ఓనర్కి కూడా తెలియదు ఆ గ్రీన్ టీలో ఏముంటుందో. యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? యాంటీ ఆక్సిడెంట్స్ అన్నవి రియల్గా బాడీకి యూజ్ఫుల్లే, కానీ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడాను మనం రొటీన్గా తినే ఫుడ్లో కుప్పలు ఉంటాయి. సో ఈ గ్రీన్ టీ అమ్మడం కోసమే ఒక విధమైనటువంటి కమర్షియల్ యాక్టివిటీగా దీన్ని తీసుకొచ్చారు. ఎవ్వరు కూడా గ్రీన్ టీ తాగాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు పుట్టినప్పటి నుంచి గ్రీన్ టీ తాగుతూ ఉంటే ఆ టేస్ట్ కోసము, అది ఏదైనా మీకు అలవాటు అయింటే ఆ టేస్ట్ కోసం తాగండి తప్పితే గ్రీన్ టీ తాగానే యాంటీ ఆక్సిడెంట్స్ వచ్చి మీలో ఏదో భయంకరమైన ఆరోగ్యంగా తయారైపోతారు అన్న అపోహల మటుకు తాగకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. సో గ్రీన్ టీ అన్నది పెద్ద మిత్, అది కంప్లీట్గా అందరూ ఆపాలి. మీరు చిన్నప్పటి నుంచి మీ మదర్ ఫాదర్ అలవాటు చేసిన టీనే తక్కువ మొదలు, రోజుకు 2 సార్లు 3 సార్లు తాగితే సరిపోతుంది. ఎటువంటి అపోహలకు పోయి గ్రీన్ టీ ఏదో చేసేస్తుంది నా బాడీకి అని తాగడం అన్నది అటువంటి ఏ విధమైనటువంటి రీసెర్చ్ లేదు, ఇది ప్రూవ్ కాలేదు. ఇట్లా ఎవరైనా మాట్లాడినా కూడా నమ్మొద్దు. మీరు కావాల్సిన లిటరేచరు, ఆ రీసెర్చ్ పేపర్సు, స్టడీస్ అన్నీ చూసి ఈ గ్రీన్ టీ గురించి పూర్తిగా అవగాహన తెచ్చుకొని గ్రీన్ టీ అందరూ ఆపాలనే నా ఉద్దేశం.